యాక్టివ్గా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా భావిస్తున్నాం. అదేవిధంగా చూసారంటే ఈ ప్రభుత్వంలో ఎక్కడ హారాస్మెంట్ లేదు, భూ కబ్జా లేదు, అదేవిధంగా అన్నేసరిగా కేసులు పెట్టేది ఉండదు, ఇవన్నీ కూడా ఏది ఉండదు. ఇది మంచి ప్రభుత్వం. వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలు మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని కూడా చూపిస్తూ వస్తుంది. మొట్టమొదటిగా ఏం చెప్పామంటే వస్తానే మీకు పెన్షన్ ఇస్తాము, ఇచ్చే పెన్షన్ కూడా 3000 4000 చేస్తామని చెప్పాము. వస్తానే 3000 4000 చేసాము. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. మీ అందరికి కూడా ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాము. అదేవిధంగా చూసారంటే మీకు ఎలక్షన్ స్టార్ట్ అయిన ముందు వరకు 3 నెలలు కూడా కలిపి ప్రతి నెలకు 1000 రూపాయలు కలిపి 7000 ఇస్తామని చెప్పాం. 4 + 3 7000 ఇచ్చామా లేదా? ఫస్ట్ మంత్ అందరికి 7000 ఇచ్చినాం కదా, అందరికి 7000 ఇచ్చాం. అక్కడి నుంచి ఇప్పుడు ప్రతి నెల మీకు 4000 వస్తుంది. కొంతమంది వికలాంగులకైతే 6000, కొంతమందికి 10,000, కొంతమందికి 15,000 వస్తుంది. మీరు ఎవరికైనా ఇబ్బంది ఉండి దెబ్బ తగ్గితో, లేదా ఒళ్ళు బాగలేకమో, లేదంటే కిడ్నీ ప్రాబ్లమో, లేదంటే క్యాన్సర్లో డయాలసిస్ అవుతున్నారంటే మీరు అందరూ కూడా సర్టిఫికేట్ తీసుకున్నారంటే దానికి తగినట్టు కోర్టులో వాళ్ళ పేరు యాడ్ చేసి వాళ్ళకి తగినట్టు 6,000, 10,000, 15,000 మీకు వస్తుంది. సో కాబట్టి 2వ తేదీ కోర్టు ఓపెన్ అవుతుంది. కాబట్టి మీకు ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ సడన్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చినారంటే మీ కోర్టులో ఎన్రోల్ చేసి మీ అందరికీ కూడా ఎవ్రీ మంత్ మీకు ఇచ్చే పెన్షన్ కార్యక్రమాన్ని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది.